అధ్యాయం 5. నికోడేమస్ క్రీస్తును సమర్థిస్తూ మాట్లాడాడు మరియు అతని అద్భుతాలను వివరించాడు. మరొక యూదుడు వెరోనికాతో సెంచోరియో మరియు ఇతరులు ఇతర అద్భుతాల గురించి సాక్ష్యమిస్తున్నారు. అయితే నికోదేమస్ అనే యూదుడు గవర్నర్ ముందు నిలబడి, నీతిమంతుడైన న్యాయాధిపతి, కొన్ని మాటలు మాట్లాడే స్వేచ్ఛను నాకు ఇవ్వమని నేను నిన్ను వేడుకుంటున్నాను. పిలాతు అతనితో ఇంకా మాట్లాడు. నికోదేమస్ ఇలా అన్నాడు, నేను యూదుల పెద్దలతోనూ శాస్త్రులను, యాజకులను, లేవీయులను, యూదుల సమూహం అంతటితోనూ వారి సంఘంలో మాట్లాడాను. ఈ మనిషితో మీరు ఏమి చేస్తారు? అతను భూమిపై ముందెన్నడూ చేయని అనేక ఉపయోగకరమైన మరియు అద్భుతమైన అద్భుతాలు చేసిన వ్యక్తి, లేదా ఎప్పటికీ పనిచేయదు. అతన్ని వెళ్ళనివ్వండి మరియు అతనికి హాని చేయవద్దు. అతను దేవుని నుండి వచ్చినట్లయితే అతని అద్భుతాలు, అతని అద్భుత నివారణలు కొనసాగుతాయి. కానీ మనుషుల నుండి ఉంటే వారు వ్యర్థం అవుతారు. ఈ విధంగా మోషేను దేవుడు ఐగుప్తులోనికి పంపినప్పుడు ఈజిప్టు రాజు ఫరో ముందు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన అద్భుతాలను చేశాడు. మరియు ఆ దేశంలోని ఇంద్రజాలికులు జార్నేస్ మరియు జాంబ్రేస్ మోసే చేసిన అద్భుతాలే వారి మాయాజాలంతో చేశారు. అయితే ఆయన చేసినదంతా వారు చేయలేకపోయారు. మరియు మాంత్రికులు చేసిన అద్భుతాలు, శాస్త్రులారా మరియు పరిసయ్యులారా, మీకు తెలిసినట్లుగా దేవునివి కావు, కానీ వాటిని చేసిన వారు మరియు వాటిని విశ్వసించిన వారందరూ నశించారు. ఇప్పుడు ఈ మనిషిని వెళ్ళనివ్వండి, ఎందుకంటే మీరు అతనిని నిందించే అద్భుతాలు దేవుని నుండి వచ్చినవి మరియు అతను మరణానికి అర్హుడు కాదు. అప్పుడు యూదులు నికోదేమస్తో, నువ్వు అతని శిష్యుడివి అయ్యావా? అతనికి అనుకూలంగా ప్రసంగాలు చేస్తున్నావా? నికోదేము వారితో, గవర్నర్ కూడా అతని శిష్యుడు అయ్యాడా మరియు అతను అతని కోసం ప్రసంగాలు చేస్తున్నాడా? సీజర్ అతన్ని ఆ ఉన్నత పదవిలో ఉంచలేదా? యూదులు అది విని వణికిపోయి నికోదేమస్తో పళ్ళు కొరుకుతూ, నీవు అతని సిద్ధాంతాన్ని సత్యంగా స్వీకరించి క్రీస్తుతో నీ భాగ్యం పొందగలవా అన్నారు. నికోదేమస్, ఆమెన్, మీరు చెప్పినట్లుగా నేను అతని సిద్ధాంతాన్ని మరియు అతనితో నా వంతును పొందుతాను. అప్పుడు మరొక యూదుడు లేచి గవర్నర్ కొన్ని మాటలు వినడానికి అనుమతి కోరాడు. అందుకు అధిపతి, నీకు నచ్చినది మాట్లాడు అన్నాడు. మరియు అతను ఇలా అన్నాడు, నేను యెరూషలేములోని గొర్రెల కొలను దగ్గర 38 సంవత్సరాలు పడుకున్నాను. చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాను మరియు ఒక దేవదూత రాకడ వల్ల కలిగే స్వస్థత కోసం వేచి ఉన్నాను. అతను ఒక నిర్దిష్ట సమయంలో నీటిని ఇబ్బంది పెట్టాడు మరియు ఈ నీటి ఇబ్బంది తర్వాత ఎవరు మొదట అడుగు పెట్టారో అతను ఏ వ్యాధితో బాధపడుతున్నాడో అతనిని పూర్తిగా మార్చాడు. నేను అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉండడం యేసు చూసి, నువ్వు బాగుపడతావా అని నాతో అన్నాడు. మరియు నేను జవాబిచ్చాను, సార్, నీటికి ఇబ్బందిగా ఉన్నప్పుడు నన్ను కొలంలో వేయడానికి నాకు ఎవరూ లేరు. మరియు అతడు నాతో ఇలా అన్నాడు, లేచి నీ పడక ఎత్తుకొని నడవండి. మరియు నేను వెంటనే పూర్తిగా తయారయ్యాను మరియు నా మంచం తీసుకుని నడిచాను. అప్పుడు యూదులు పిలాతుతో, మా గవర్నర్ ప్రభువా, అతని అనారోగ్యం నుండి ఏ రోజు నయమైందో అతనిని అడగండి. ఆ అస్వస్థతతో ఉన్న వ్యక్తి, ఇది విశ్రాంతి దినం. యూదులు పిలాతుతో ఇలా అన్నారు, అతను విశ్రాంతి రోజున తన స్వస్థతను సాధించాడని, దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడని మేము చెప్పలేదా? తర్వాత మరొకటి నిశ్చయమైనది, యూదులు బయటకు వచ్చి, నేను గుడ్డివాడిని, శబ్దాలు వినగలిగాను కానీ ఎవరిని చూడలేకపోయాను. మరియు యేసు అటుగా వెళ్తుండగా జనసమూహం అటు వెళ్తున్నట్లు నేను విన్నాను మరియు అక్కడ ఏమి ఉంది అని అడిగాను. యేసు అటుగా వెళ్తున్నాడని వారు నాతో చెప్పారు. అప్పుడు నేను, యేసు, దావీదు కుమారా, నన్ను కరుణించు అని కేకలు వేశాను. మరియు అతను నిశ్చలంగా నిలబడి నన్ను అతని దగ్గరకు తీసుకురావాలని ఆజ్ఞాపించి, నీకు ఏమి కావాలి? ప్రభువా, నేను చూపు పొందగలను అని చెప్పాను. అతను, నాకు చూపు పొందుము అని నాతో చెప్పాను. మరో యూదుడు కూడా వచ్చి ఇలా అన్నాడు, నేను కుష్ఠరోగిని. ఆయన తన మాట ద్వారానే నన్ను స్వస్థపరిచి, నేను చేస్తాను, నువ్వు శుభ్రంగా ఉండు. మరియు ప్రస్తుతం నేను నా కుష్టి వ్యాధి నుండి శుద్ధి అయ్యాను. ఇంకొక యూదుడు బయటకు వచ్చి, నేను వంకరగా ఉన్నాను. అతను తన మాట ప్రకారం నన్ను సరిదిద్దాడు. మరియు వెరోనికా అనే ఒక స్త్రీ ఇలా చెప్పింది, నేను 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడ్డాను మరియు నేను అతని వస్త్రాల అంచుని తాకాను. ప్రస్తుతం నా రక్తస్రావం ఆగిపోయింది. అప్పుడు యూదుడు, స్త్రీని సాక్ష్యంగా అనుమతించకూడదని మాకు చట్టం ఉంది. మరియు ఇతర విషయాల తర్వాత మరొక యూదుడు ఇలా అన్నాడు, యేసును తన శిష్యులతో వివాహానికి ఆహ్వానించడం నేను చూశాను. గలిలయలోని కానాలో ద్రాక్షారసం కొరత ఏర్పడింది. ద్రాక్షారసం అంతా తాగిన తర్వాత అక్కడ ఉన్న 6 కుండలలో నీళ్లు నింపమని సేవకులకు ఆజ్ఞాపించాడు మరియు వారు వాటిని అంచు వరకు నింపారు.
మరియు అతను వారిని ఆశీర్వదించి ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు మరియు ప్రజలందరూ త్రాగారు. ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మరొక యూదుడు నిలబడి ఇలా అన్నాడు, యేసు కపెర్నహూములోని సమాజ మందిరంలో బోధించడం నేను చూశాను. మరియు సమాజ మందిరంలో దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. మరియు అతను అరిచాడు అన్నాడు, నన్ను విడిచిపెట్టు, నజరేయుడైన యేసు, నీతో మాకు ఏమి ఉంది? నువ్వు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు దేవుని పరిశుద్ధుడవని నాకు తెలుసు. మరియు యేసు అతనిని గద్దించి ఇలా అన్నాడు. మరియు ప్రస్తుతం అతని నుండి బయటకు వచ్చాడు మరియు అతనిని అస్సలు బాధించలేదు. ఈ క్రింది విషయాలు కూడా ఒక పరిసయ్యుడు చెప్పాడు. గలిలయ మరియు యూదయ నుండి, సముద్ర తీరం నుండి మరియు జోర్దాను చుట్టూ అనేక దేశాల నుండి ఒక గొప్ప సమూహం యేసు వద్దకు రావడం నేను చూశాను. మరియు చాలామంది బలహీనులు ఆయన వద్దకు వచ్చారు మరియు అతను వారందరినీ స్వస్థపరిచాడు. మరియు అపవిత్రాత్మలు కేకలు వేయడం నేను విన్నాను, నువ్వు దేవుని కుమారుడివి. మరియు వారు తనను తెలియజేయవద్దని యేసు వారికి కఠినంగా ఆజ్ఞాపించాడు. దీని తర్వాత మరొక వ్యక్తి, అతని పేరు సెంచూరియో, ఇలా అన్నాడు, కపెర్నహూములో యేసును చూచి, ప్రభు, నా సేవకుడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు అని ఆయనను వేడుకున్నాను. మరియు యేసు నాతో, నేను వచ్చి అతనిని న్యాయం చేస్తాను. అయితే నేను, ప్రభువా, నువ్వు నా గుమ్మం కిందకు వచ్చేందుకు నేను అర్హుడిని కాను. కానీ మాట మాత్రమే చెప్పండి, నా సేవకుడు స్వస్థత పొందుతాడు. మరియు యేసు నాతో ఇలా అన్నాడు, మరియు నువ్వు విశ్వసించినట్లు నీకు జరుగునుగాక. మరియు అదే గంట నుండి నా సేవకుడు స్వస్థత పొందాడు. అప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, నాకు కపెర్నహూములో ఒక కుమారుడు ఉన్నాడు, అతను మరణదశలో ఉన్నాడు. మరియు యేసు గలిలయకు వచ్చాడని నేను విన్నప్పుడు నేను వెళ్ళి నా ఇంటికి వచ్చి నా కొడుకును బాగు చేయమని వేడుకున్నాను. ఎందుకంటే అతను మరణదశలో ఉన్నాడు. అతను నాతో అన్నాడు, వెళ్ళిపో, నీ కొడుకు బ్రతికాడు. ఆ గంట నుండి నా కొడుకు స్వస్థత పొందాడు. వీరే కాక యూదులలో అనేక మంది స్త్రీ పురుషులు ఆయన నిజంగా దేవుని కుమారుడే, ఆయన తన మాట ద్వారానే అన్ని రోగాలను నయం చేస్తాడు మరియు దయ్యాలు పూర్తిగా ఎవరికి లోబడి ఉంటాయో ఆయనే అని కేకలు వేశారు. వారిలో కొందరు, ఈ శక్తి దేవుని నుండి తప్ప మరెవరి నుంచో ముందుకు సాగదు అన్నారు. పిలాతు యూదులతో ఇలా అన్నాడు, దయ్యాలు మీ వైద్యులకు ఎందుకు లోబడి ఉండవు? వారిలో సీన్ ఇలా అన్నాడు, దయ్యాలను వశపరిచే శక్తి దేవుని నుండి తప్ప ముందుకు సాగదు. అయితే ఇతరులు పిలాతుతో ఆయన వద్ద ఉన్నారని చెప్పారు. లాజరు తన సమాధిలో 4 రోజులు ఉన్న తర్వాత మృతులలో నుండి లేపాడు. అది విని అధిపతి వణికిపోతూ, నిరపరాధుల రక్తాన్ని చిందించడం వల్ల మీకేం లాభం?